వేసింది ఈ కూటమికి భయపడి కాదు. కూటమి అప్పటికి ఎవడనుకున్నాడు అసలు? ఇప్పుడంటే ముందే కూటమి కట్టుకున్నారు. 3 ఏళ్ల ముందు నుంచినే కథ నడిచింది. ఫస్ట్ నుంచి అసలు జగన్ అయితే ఒక్కరోజన్నా కూటమి ఉండదని చెప్పాడా? వీళ్ళ మధ్యలో అందరికీ అతను ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ ముగ్గురు కలిసే ఉన్నారని నమ్ముతున్నాడు. మధ్యలో జనసేన మేము విడిగా అన్నట్టు నటించింది కొన్ని రోజులు. బీజేపీ విడిగానే ఉంది చివరిదాకా కూడా. చివరిలో కలిసింది. బట్ జగన్ కి ఉన్నటువంటి అవగాహన వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. ఆ విషయంలో నాయకులు ఎన్నిసార్లు ఎందుకంటే మనం ఎందుకు వీళ్ళని కెలకడం అంటే కూడా లేదా వాళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నా మీరు అనవసరంగా ఫీల్ కాబకండి, ఖచ్చితంగా టార్గెట్ చేయండి అనే చెప్పాడు అతను. ఇక అది పక్కన పెడితే కేసీఆర్కి 2018లో కూటమి కాదు ఎఫెక్ట్. అక్కడ కూటమి అనేది లాస్ట్ సెకండ్. అతను ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది కూటమికి భయపడి కాదు. ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ రాష్ట్ర ఎన్నికల మీద కూడా ఉంటుంది, అసెంబ్లీ మీద కూడా. ఆ ఇంపాక్ట్ ద్వారా తను దెబ్బతింటానని భయపడి, అంటే అది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది తప్పించి మధ్యలో తను ఆటలాట పండి అయిపోతాడు. అందుకోసం ముందస్తుకి వెళ్ళి గెలిచాడు. అందుకని మీరు చూడండి ఇక్కడేమో 83 దాకా తెచ్చుకున్నటువంటి వాడు అదే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి 9. అంటే 9 ఏళ్ళు ఎంత అయింది అక్కడ? అసలు కంటే తక్కిందిగా మెజార్టీ అక్కడ. కాబట్టి అట్లాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి